చంద్రశేఖర్, మనం ముందు నుంచి చూస్తూ ఉన్నామంటే ఒక ప్రచారం జరిగింది 50 సీట్ల వరకు బీజేపీకి అలాగే జనసేనకు కేటాయించే అవకాశం ఉందని చెప్పి. అయితే ఇప్పుడేమో అనూహ్యంగా 30 సీట్లకు అది కుదించిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, లైక్ నేను వైసీపీని ఓడించడానికి ఎంతవరకైనా కాంప్రమైజ్ అవుతాను అని చెప్పి. సో దాంట్లో భాగంగానే ఈ 30 సీట్లతో సరిపెట్టుకున్నారని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు చేసింది అయితే కరెక్ట్, ఆయన 24 సీట్లు తీసుకొని. ఎందుకంటే ఆ 24 సీట్లు తీసుకున్న చోటే తన అభ్యర్థులను గట్టి వాళ్ళని చూసుకోవడం జనసేనకు తలకు మించిన భారంగా మారిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఆ పార్టీకి గట్టి కేడర్ ఉందేమో కానీ గట్టి నాయకులు లేరని పరిస్థితి. ఉదాహరణకు అవనిగడ్డలో కాపులు ఎక్కువ ఉంటారు, టీడీపీ ప్రాబల్యం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. దాన్ని జనసేన కోటాలో ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అనే దాని మీద ఎప్పటివరకు కూడా జనసేనకి ఒక క్లారిటీ లేదు. ఈ మధ్య పార్టీలో చేరిన వికృతి శ్రీనివాస్ అనే ఒక కాంట్రాక్టర్కు ఆ పార్టీ సీటు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అంటే ఈ మధ్య చేరిన వికృతి శ్రీనివాసరావు అనే అతను లేకపోతే జనసేనకు అక్కడ అభ్యర్థి ఎవరు అనే డౌట్ ఒకటి వస్తుంది. తిరుపతిలో కూడా జనసేన ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, అక్కడ బరిజల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, టీడీపీ కూడా బలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బలిజ సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెడితే గట్టిగా ఉంటుంది అనుకున్నారు. అక్కడ హరిప్రసాద్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్తో ఉన్నారు, కానీ ఆయన ఎన్నికలను ఎదుర్కొనేంత స్థాయిలో లేరు అనేది ఒక ప్రచారం ఉంది. అక్కడే ఉన్న మరొక జనసేన నాయకుడు, ఆయన పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు నిన్న చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే గుండి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో నిన్నగాక మొన్న చేరిన ఆరణ్య శ్రీనివాసుల పేరును జనసేన పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ఉదాహరణ మాత్రమే. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు. ఆ 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పదే చెబుతుంటారు, నేను కష్టపడ్డాను, ఆ సినిమాలోకి వచ్చిన ₹1 కూడా నేను ఇంటికి తీసుకెళ్ళట్లేదు, కేజీ బియ్యం కూడా నా పిల్లల కోసం నేను కొనట్లేదు, మొత్తం పార్టీ కోసమే దారపోస్తున్నా అని చెప్తా ఉన్నారు. పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎవరితో పెట్టించారు, ఏం చేశారు అనేది ఇక్కడ చర్చాంశం కాదు. ఆ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా తన కేడర్ని తన నాయకత్వాన్ని తయారు చేసుకున్నదనే ప్రశ్న. 10 ఏళ్లలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ 175 నియోజకవర్గాల్లో కనీసం మ్యాజిక్ మార్క్ ఉన్న 90 నియోజకవర్గాల్లో కూడా తనకంటూ ఒక సొంత కేడర్ను తయారు చేసుకోలేక, తనకంటూ ఒక బలమైన నాయకులను తయారు చేసుకోలేకపోవడం వల్ల ఈ రోజు ఆయన 24 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోయినసారి 135 సీట్లకు 2019లో పోటీ చేస్తే కేవలం రాజుల్లో మాత్రమే జనసేన గెలిచింది. పవన్ కళ్యాణ్ అటు గాజువాకలో ఇటు భీమవరం 2 చోట్ల కూడా ఓడిపోయే పరిస్థితి కనపడింది. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన ఫ్యాన్స్ వస్తారు, విజిల్ చేస్తారు, గొడవ చేస్తారు, అక్కడ వేలాది మంది ఉన్నట్టు కనిపిస్తారు. అది కాదు ఒక పార్టీ కావాల్సింది. ఒక పార్టీ కేడర్ను తయారు చేసుకోవాలి, గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు తయారు చేసుకోవాలి. అవన్నీ జనసేనకు ఉన్నాయా లేదా అనేది ఆయన 24 సీట్లు తీసుకున్న తీరును బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ పార్టీ అయినా సరే బలాన్ని బట్టి సీట్లు అడుగుతుంది. ఉదాహరణకు మనం 2009 ఎన్నికల్లో చూసుకుంటే 2009 ఎన్నికల్లో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఒక మహాకూటమిగా ఏర్పడి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద నేతృత్వంలో కాంగ్రెస్ మీద పోటీ చేయాలనుకున్నప్పుడు టీఆర్ఎస్ 50 సీట్లను అడిగింది. అంటే టీఆర్ఎస్ అప్పటి వరకు కూడా 10-12 సీట్లు కూడా ఎప్పుడూ గెలవని టీఆర్ఎస్ 2002లో పుట్టిన టీఆర్ఎస్ అప్పుడు 2004లో జరిగిన ఎన్నికల్లో కానీ 2004కి 2009కి మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కానీ ఎప్పుడూ 10-12 సీట్ల కంటే ఎక్కువ గెలవలేని టీఆర్ఎస్ 2009 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి అప్పట్లో తెలంగాణలో ఉన్న 120-121 సీట్లలో దాదాపు 50-60 సీట్లను ఆ పార్టీ డిమాండ్ చేసింది. అంటే ఆ పార్టీకి అక్కడ పట్టు ఉంది, ఆ పట్టున్న చోట సీట్లు ఇవ్వాలన్నది. ఖచ్చితంగా ఆ పార్టీకి 50-55 సీట్లను ఆ రోజు టీడీపీ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అక్కడ స్ట్రాంగ్ గా ఉండి కూడా తెలంగాణలో తెలంగాణ మూవ్మెంట్ ఉంది కాబట్టి, తెలంగాణ వాదం నడుస్తుంది కాబట్టి, తెలంగాణ వాదం నడుస్తున్న కాలంలో టీడీపీ పోటీ చేసే కంటే కూడా టీఆర్ఎస్ ఆ వాదంతో ముందుంది కాబట్టి దానికి బలం ఇవ్వాలని చెప్పి టీడీపీ కూడా వెనక్కి తగ్గి టీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి. అయితే తక్కువ సీట్లను ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన విషయం పక్కన పెడితే, అంటే బలాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎలా వస్తాయి అనే దానికి అది ఒక ఉదాహరణగా చూసుకుంటే ఇక్కడ 24 సీట్లు మనం మీరు అన్నట్టు 50 కాదు, 3వ వంతు సీట్లు కూడా జనసేన అడుగుతున్నారని. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ కొన్ని స్పీచ్ల్లో మాట్లాడారు, ఈ పొత్తు అనేది దీర్ఘకాలం కొనసాగుతుంది, ప్రతి చోట కూడా 3వ వంతు సీట్లను మనం వాటాగా అడుగుతామన్నారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు, పార్లమెంట్ వరకు. అంటే ఏమనుకుంటాం, 100 సీట్లుంటే 33-34 సీట్లు పవన్ కళ్యాణ్ అడుగుతాడు అనుకుంటాం. అసెంబ్లీలో కానీ, పంచాయతీల్లో కానీ, పార్లమెంట్లో కానీ, జడ్పీల్లో కానీ, ఎంపీటీసీలు ఇలాగా. కానీ ఇక్కడ 24 సీట్లు అడిగారు. 170 సీట్లు 24గా ఆయన పరిమితం అయిపోయారు. ఒకటి, ఆయన బలమన్న
అంతవరకు పరిమితమై ఉందని ఆయన అనుకోవాలి. లేకపోతే అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఓడిపోతానని అనుకొని ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే వైసీపీకి మేలు జరుగుతుందని అయినా ఉండాలి. వాస్తవంగా చూసుకుంటే ఇదే లెక్కలను వైసీపీ కూడా గత కొన్నేళ్లుగా వేసుకుంటా ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్ని ఎక్కువ సీట్లు తీసుకుంటే అంత మంచిదనే ఆలోచనలో వైసీపీ ఉంది. వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారు వైసీపీ నాయకులు ఈ లెక్క తేలే వరకు కూడా. జనసేన ఎన్ని సీట్లలో పొడి చేస్తుంది, జనసేన టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వబోతోందని. ఎందుకంటే జనసేన బలం అనేది వైసీపీకి కూడా తెలుసు. మనం ఫేస్ సేవింగ్ కోసం అంటే ఎక్కువ సీట్లు తీసుకొని మాకు ఇంత పలుకుబడి ఉంది, ఇంత పట్టు ఉంది అని సీట్లు ఇచ్చినప్పుడు చెప్పించుకోవాలని భావిస్తే అసలుకే ఎసరు వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ 24 సీట్లకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసింది కరెక్టు అనే వాదన కూడా ఆ పార్టీ గట్టిగా సమర్థించుకుంటుంది. ఇప్పటి వరకు చేసింది తప్పు అంటే పార్టీని బిల్డప్ చేసుకోకపోవటం, కేడర్ని ఏర్పాటు చేసుకోకపోవటం, గట్టి నాయకులను తయారు చేసుకోకపోవటం, ఇలాంటి తప్పులను మినహాయిస్తే 24 సీట్లు తీసుకొని మాత్రం ఖచ్చితంగా ఆయన కరెక్టే చేశారు. అంతకుమించి ఎక్కువ సీట్లు తీసుకుంటే ఆయనకి అభ్యర్థుల పరంగా ఇబ్బంది అయ్యేది, ఆయన వైసీపీ మీద పోటీ చేయడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 24 సఫిషియెంట్ సీట్లు అన్నారు. 50-60 సీట్లు అనే చర్చ జరిగింది. బీజేపీ జాక్పాట్ కొట్టిందని చెప్పుకోవాలి. బీజేపీకి 2019 ఎన్నికల్లో 0.54% ఓట్లు వచ్చాయి. అంటే నోటాకు పడిన ఓట్ల కంటే తక్కువగా బీజేపీ ఓట్లు సాధించింది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో. అలాంటి పార్టీకి ఇప్పుడు టీడీపీ ఓట్లు షిఫ్ట్ అవుతాయి, జనసేన ఓట్లు షిఫ్ట్ అవుతాయి. ఆ పార్టీ తీసుకునే 6-7 అసెంబ్లీ సీట్లో ఆ పార్టీకి మేలవుతుంది. అలాగే ఆ పార్టీ తీసుకునే 5-6 పార్లమెంట్ సీట్లో కూడా బీజేపీకి గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ కూటమిలో లాభపడటం అంటే టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీ లాభపడినట్టు అవుతుంది. ఏ సీటు లేదు. ఇప్పుడు జనసేనకు ఒక సీటు ఉన్నా ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు. కాబట్టి రాజోలు ఎమ్మెల్యే జీరోలో ఉన్న జనసేనకు కూడా ఇప్పుడు 24 సీట్లలో ఎన్ని వచ్చినా కూడా ఆ పార్టీ ప్లస్ అవుతుంది. ఆ పార్టీకి గెయిన్ అయినట్టుగా, లాభం జరిగినట్టుగా భావించాలి. అలాగే బీజేపీ కూడా ఇప్పుడు 0 సీట్లతోనే ఉంది. కాబట్టి ఆ పార్టీ కూడా 1, 2, 3, 4, 5 సీట్లు వచ్చినా, 1 సీట్లు వచ్చినా కూడా ఆ పార్టీకి లాభం జరిగినట్టు భావించాల్సి ఉంటుంది. మొత్తానికి టీడీపీ జనసేన మీద ఆధారపడినట్టుగా జనసేన టీడీపీ మీద బీజేపీ ఆధారపడింది, బీజేపీ జనసేన మీద టీడీపీ ఆధారపడింది. అంటే ఈ 3 పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఆ పార్టీలకు ఉన్న బలాబలాలన్నీ కూడా సమీకృతం చేసుకుని ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ మోడీ పేరుతోటి అలాగే చంద్రబాబు పేరుతోటి ఈ జగన్ను ఢీకోనాలనేది ప్లాన్ ఉంది. అయితే 2009 దృష్టాంతం మనం చూసాం. 2009లో రాజశేఖర రెడ్డిని ఓడించడానికి 4 పార్టీలు, ప్రధాన పార్టీలు, ఇక్కడ తెలుగుదేశం, అక్కడ టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పోరాడినప్పటికీ కూడా గట్టి పోటీ లేని పరిస్థితిని మనం చూసాము. అయితే 4 పార్టీలు కలిస్తే ఆ 4 పార్టీల ఓట్లన్నీ కూడా ఒకటైతే అధికార పార్టీని ఓడిస్తాయా అనే లెక్కలు మనం చూసుకుంటే 2009లో ఈ కాంబినేషన్ ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, కొత్తగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు ప్రత్యేకంగా ఈ లెక్కలన్నీ ఉంటాయి. కాబట్టి ఒక ఎన్నికలను పోలిన ఎన్నికలు మరొక ఎన్నికలు ఉండవు. కాబట్టి ఈ కూటమి ఏమాత్రం జగన్ని ఓడించడానికి పోరాడుతుందనేది మనం చూడాల్సి ఉంటుంది. రఫీ, చంద్రశేఖర్, కమింగ్ టు పవన్ కళ్యాణ్, కాకినాడ నుంచి అంటే బీజేపీ పెద్దల సూచనతో ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది ఒక సమాచారం అందుతుంది. అయితే కాకినాడలో ముందు నుంచే పవన్ కళ్యాణ్ గ్రౌండ్ వర్క్ చేసి దీనికి సంబంధించి ఎంపీగా పోటీ చేయాలని ముందు నుంచే ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనం ఏమైనా అనుకోవచ్చు అంటారా దీనికి సంబంధించి? ఆయన అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఎక్కడ పోటీ చేస్తారనే విషయం వరకు ఇప్పటి వరకు చెప్పలేదు. పార్టీలో కూడా నాయకులు కూడా క్లారిటీ లేదు. భీమవరం జనసేన నాయకులు భీమవరం నుంచే పోటీ చేయబోతున్నానని వారం రోజుల క్రితం భీమవరం లోకల్ నాయకుడు ఒక ఆయన జనసేన ఆయన ప్రకటించారు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. లాస్ట్ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసినా కూడా జనసేన అధ్యక్షుడు ఓడిపోయారు. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే సేఫెస్ట్ సీటును చూసుకోవాలి. ఆ సేఫెస్ట్ సీట్ అనేది భీమవరమా, పిఠాపురమా, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ అనే చర్చ ఆ పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గా ఎప్పుడు కూడా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తాను, కాకినాడ అర్బన్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అయితే ఇంటర్నల్గా ఆ పార్టీ సమాచారం తీసుకుంటుంది, సర్వే చేసుకుంటుందనే సమాచారం అయితే మనకుంది. కాకినాడ అసెంబ్లీ అయితే ఎలా ఉంటుంది, కాకినాడ పార్లమెంట్ అయితే ఎలా ఉంటుంది, భీమవరంలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది, భీమవరంలో అసెంబ్లీకి పోటీ చేస్తే ఆ జిల్లా మొత్తం మీద ఉండే ప్రభావం ఏంటనే లెక్కలైతే తీసుకున్నారు. ఇంతకుముందు ఎలక్షన్ సమయంలో 1-2 సార్లు సర్వేలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ రోజు సర్వే ఆ రోజు చేసుకుంటున్నారు. ఏ రోజు డైనమిక్స్ ఆ రోజు మారిపోతున్నాయి. కాబట్టి ఏ రోజు సర్వే ఆ రోజు చూసుకొని లాభ నష్టాలను బేరీజ్ వేసుకున్న తర్వాతనే తమకు పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత గెలుపు మీద ఈ రంగంలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పార్టీలో అలాంటి చర్చ పెట్టలేదు. పార్టీ నాయకులతో కూడా అలాంటి మాట ఏది కూడా ఆయన బయట పెట్టిన పరిస్థితి కూడా లేవనేది మనకు స్పష్టంగా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు
ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ బీజేపీ ఎలాగూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది కాబట్టి అధికారంలోకి వస్తున్న బీజేపీతో కలిసి కేంద్రంలో పనిచేయడానికి వీలుగా పవన్ కళ్యాణ్కు పార్లమెంటు కనుక పోటీ చేస్తే ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందనేది బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. బీజేపీ అధినాయకత్వం దృష్టి అంతా కూడా మనం చూస్తూ ఉంటే 2014లో ఒక రకంగా ఆలోచించారు, 2019కి వచ్చేటప్పటికి ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు, 2024కి వచ్చేటప్పటికి ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ గాలి వీస్తుంది, దేశం అంతా కూడా మోడీ నామస్మరణ చేస్తుంది అనే వాతావరణం ఉంది. కాకపోతే దక్షిణాదిలో మాత్రం బీజేపీ మోడీ మంత్రం పనిచేయడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో మోడీ ప్రభావం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం బీజేపీ కాలు పెట్టింది. కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాల్లో కూడా త్రిపుర లాంటి చోట కూడా బీజేపీ కాలు మోపగలిగింది. కానీ ఏపీలో స్పేస్ తీసుకోలేకపోతుందనే బాధ అయితే బీజేపీ నాయకుల్లో ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటైనా ఎదురు చూసే పరిస్థితి ఆ పార్టీకి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బీజం వేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ పొత్తుని భవిష్యత్తులో పటిష్టం చేసుకొని ఇక్కడ కూడా అధికార కేంద్రం దిశగా ఆ పార్టీ అడుగులు వేయడానికి చూస్తా ఉంది. అందుకనే జనసేన అధ్యక్షుడిని వదిలిపెట్టకుండా జనసేన అధ్యక్షుడిని పార్లమెంటుకు పోటీ చేయించి పార్లమెంటు నుంచి ఆయన్ని కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకునే ఆయనతోటి ఎక్కువ రోజుల పాటు ఆ అలయన్స్ కొనసాగించే ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా దానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ గనక వాళ్ళు చెప్తున్నట్టుగా టీడీపీ కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు. చంద్రబాబు సీఎం అయితే ఎమ్మెల్యేగా మాత్రమే పవన్ కళ్యాణ్ మిగిలిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబుకు సరిసమానమైన నాయకుడిగా ఆయన చెప్పుకుంటున్న సమయంలో ఆయన ఇలా ఐడియల్గా ఎమ్మెల్యేగా పరిమితం చేయడం కంటే కూడా కేంద్ర మంత్రిగా పదవి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను తీసుకురావడం, రాష్ట్రానికి అవసరమైన పథకాలను తీసుకురావడం వంటి వాటి విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉండేలాగా చేసి ఆయన స్ట్రెంగ్త్ను కూడా పెంచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాథమికంగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. రైట్, అది కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ పదవికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు నర్సాపురం, కాకినాడ లోక్సభ స్థానాలు దక్కాయి. ఈ క్రమంలో బీజేపీ పెద్దల సూచనతో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు